అమెరికన్ కాన్సులేట్ దగ్గరికి మనం వెళ్తే ఇండియన్ స్టూడెంట్స్ పెద్ద క్యూ లైన్లో ఉంటారు అమెరికా వీసా కోసం, అమెరికాలో చదువుకోవడం కోసం. అయితే ఒక న్యూస్ బయటకు వస్తుంది. F1 వీసా ఏదైతే డినై చేస్తుందో అమెరికా వాళ్ళు, ఎక్కువ F1 వీసాసు లాస్ట్ 10 ఇయర్స్లో ఈ మధ్యనే ఎక్కువ డినై చేస్తున్నారంట. దాదాపు 41% ఫారెన్ స్టూడెంట్ అప్లికేషన్స్ని డినై చేసిందంట అమెరికా. దీనికి సంబంధించి F1 వీసా రిజెక్షన్ రేట్ ఇన్ యూఎస్ అనే దాని మీద వార్తా కథనాలు వస్తున్నాయి. 2023-24 సంవత్సరంలో దాదాపు అమెరికా 6.79 ల్యాక్ అప్లికేషన్స్ వచ్చాయంట. అమెరికాకి 6.79 లక్షల F1 వీసా అప్లికేషన్స్ వస్తే దానిలో 2.79 ల్యాక్ అంటే దాదాపు 41% వీసా అప్లికేషన్స్ డినై అయ్యాయంట. ఇది 2022-2023కి పోలిస్తే చాలా ఎక్కువ. ఎందుకంటే 2022-2023లో 36% డినై అయితే 2023-2024లో 41% డినై అయ్యాయంట. గత 10 సంవత్సరాల ఎన్నడూ ఇంత పర్సంటేజ్ వీసా డినయల్స్ లేవంట. దీనికి సంబంధించి అమెరికా స్టూడెంట్ వీసాస్ని ఎక్కువగా డినై చేస్తుందనే దాని మీద వార్తా కథనాలు వస్తున్నాయి. ఒకసారి డినై చేస్తే రెండోసారి మళ్ళీ మనం ఫింగర్ ప్రింట్స్కి వెళ్ళి ఫీజు కట్టి మళ్ళీ అప్లై చేస్తుంటాం అనమాట. అయితే రీసెంట్గా వచ్చిన కథనం ప్రకారం మాత్రం అమెరికా F1 వీసాసు ఎక్కువగా డినై చేస్తుంది. ఇండియన్స్కే కాదు, ఇండియన్స్ కాకుండా మిగతా ఫారెన్ స్టూడెంట్స్ కూడా అమెరికా F1 వీసాస్ చాలా ఎక్కువగా డినై చేస్తుందని న్యూస్ వస్తుంది. ప్రత్యేకంగా మనం చూస్తే కనుక కోవిడ్ టైంలో ఏదైతే 2020-21 ఈ టైంలో ఫారెన్ స్టూడెంట్స్ అమెరికా వెళ్ళడం తగ్గించారంట. అంతకుముందు పీక్లో 8 లక్షల మంది 9 లక్షల మంది వీసాకి అప్లై చేసేవాళ్ళు. కోవిడ్ టైంలో దాదాపు ఆ 1 or 2 ఇయర్స్ మాత్రం కేవలం 2 లక్షల మంది అప్లై చేశారంట. కానీ మళ్ళీ ఈ మధ్య కాలంలో 2022-2023 టైంలో కాస్త అమెరికా వీసా అప్లికేషన్స్ పెరిగాయంట. టోటల్గా మనం చూస్తే ఒకసారి అమెరికాకి ఎంతమంది వీసాకి అప్లై చేస్తున్నారు, ఫారెన్ స్టూడెంట్స్ ఎంత డినై అవుతున్నాయో చూస్తే 2014లో 7.69 ల్యాక్స్ వీసా అప్లై చేస్తే 1.73 ల్యాక్స్ డినై అయినాయంట. అదేవిధంగా 2015లో 8.56 ల్యాక్స్ అప్లై చేస్తే 2.12 ల్యాక్స్ డినై అయినాయి. 2016లో 7.18 ల్యాక్స్ అమెరికా వీసాకి అప్లై చేస్తే 2.47 ల్యాక్స్ డినై అయినాయి. అదేవిధంగా 2017లో 6.09 ల్యాక్స్ అప్లై చేస్తే 2.15 ల్యాక్స్ డినై అయినాయి అనమాట. అలా చూసుకుంటూ పోతే కోవిడ్ టైంలో 2020లో 1.62 ల్యాక్స్ అప్లై చేస్తే 50,000 వీసాలు డినై అయినాయంట. కానీ ప్రస్తుతం 2023లో చూస్తే 6.99 ల్యాక్స్ మంది అప్లై చేస్తే 2.53 ల్యాక్స్ వీసాలు డినై అయినాయి ఫారెన్ స్టూడెంట్స్కి అమెరికాకి. 2024లో లాస్ట్ ఇయర్ హైయెస్ట్గా 6.79 ల్యాక్స్ అప్లై చేస్తే 2.79 ల్యాక్స్ డినై అయినాయంట. దాదాపు 41% డినై అయిపోతుందని చెప్తున్నారనమాట. F1 వీసాస్ అనేవి నాన్ ఇమిగ్రేషన్ కేటగిరీ స్టూడెంట్ వీసాస్ అనమాట. ఎవరైతే అమెరికాలో చదువుకుంటారో వాళ్ళ కోసం. అదేవిధంగా M1 వీసా అని ఇంకో రకమైన వీసా ఉంది. M1 అది వొకేషనల్ అండ్ నాన్ అకాడమిక్ ప్రోగ్రామ్స్కి. అమెరికా ఇచ్చే F1 వీసాసు ఇలా ఎందుకు ఎక్కువ డినై అవుతున్నాయంటే దానికి ఇమిగ్రేషన్స్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద వాళ్ళు ఎవరైతే వీసా జారీ చేస్తారో వాళ్ళు కేస్ బై కేస్ అనలైజ్ చేస్తారనమాట. వాళ్ళకి ఆ స్టూడెంట్ ఎలా లాభపడతాడు, అతను వెళ్ళి పర్మనెంట్గా ఉండిపోతాడా, అతను మళ్ళీ అమెరికాకి లాభమా నష్టమా ఇవన్నీ చూస్తారనమాట. అదేవిధంగా అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంట్రీ వైడ్ ఎన్ని రిజెక్షన్స్ అయినాయో చెప్పకపోయినా ఎక్కువ F1 స్టూడెంట్ వీసా రిజెక్షన్స్ మాత్రం ఇండియన్స్గా జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది.